నంద్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా 200 మందికి పైగా యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ నాయకత్వం గురించి మాట్లాడి కొనియాడారు. ఆ తర్వాత జనసేన నాయకులు భవవాసి వాసు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్లకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు సింహాసనం నగేష్, సుధామోహన్ రెడ్డి నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మా అభిమాన నాయకుడు ప్రజానాయకుడు అయినటువంటి శ్రీ పునితల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు 54వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నంద్యాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు 100 మంది రక్తదానంకు పాల్గొని రక్తదానం చేసినందుకు ఇక్కడ ఉన్న జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు అందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మా నాయకుడు బర్త్డే అంటే మాకు దసరా, మరో క్రిస్మస్, మరో రంజాన్ లెక్క. మా అభిమానులకు అందరికీ ప్రజల కోసం జీవించే నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, అలాగే మేము అనుకున్న గమ్యాన్ని కానీ చేరి ఇంకా మంచి పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన అందించాలని, ఆయనకు ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని చెప్పి, అలాగే ప్రజా జీవితంలో కూడా ఆయన ఇంకా మంచి పోరాటాలు చేసి మా నంద్యాల జనసేన పార్టీ కావచ్చు, మా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మా జనసేన జెండా ఎగిరేసేంత వరకు మేమందరము జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు అందరూ కలిసికట్టుగా ఉండి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మేము అనుకున్న స్థలాలను కూర్చోబెట్టాలని చెప్పి మరొకమారు మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నంద్యాలలో జరుగు సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ అయితేనేమి, బైక్ ర్యాలీలు అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు నంద్యాల నియోజకవర్గం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన.